ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహ పరామర్శంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలతో పాటు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా పరిశీలిద్దాం. ముందుగా పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ నవమి, మధ్యాహ్నం 12:24 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ దశమి. నక్షత్రం రోహిణి, మధ్యాహ్నం 1:25 వరకు. అనంతరం నక్షత్రం మృగశిర. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఇప్పుడు ఈ వారంలో ముఖ్యమైన రోజులు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 18 ఆదివారం అంటే ఈరోజు మధ్వనవమి. ఫిబ్రవరి 19 సోమవారం శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి, అలాగే శ్రీ శివాజీ జయంతి. ఫిబ్రవరి 20వ తేదీ మంగళవారం భీష్మ ఏకాదశి, అంతర్వేది తీర్థం కూడా. ఫిబ్రవరి 21 బుధవారం మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర ప్రారంభం. ఫిబ్రవరి 24 శనివారం మాఘ పౌర్ణమి, మహామాఘి, మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర ముగింపు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో ఈ వారం అంతా కొనసాగుతుంది. అలాగే కేతు సంచారం కూడా కన్యాక్షేత్రంలో కొనసాగుతుంది. కుజ, శుక్రుల, బుధుల సంచారం మకర క్షేత్రంలో, బుధ సంచారం మకర క్షేత్రంలోను, కుంభక్షేత్రంలోను కొనసాగుతుంది. రవి శనుల సంచారం కుంభక్షేత్రంలో ఉంటుంది. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచార పరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా జన్మ బృహస్పతిగా ప్రతికూలంగా ఉంది. కేతు సంచారం, కుజ సంచారం, రవి శనుల సంచారం అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు చేపట్టగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. సంతోష వార్తలు వింటారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి విమర్శలతో కూడిన, విరోధాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగస్తులు చేపట్టగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో ఉన్నతి లభిస్తుంది. ఆదాయాన్ని కూడా పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. ఆలోచన దోషాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు క్రమక్రమంగా పరిష్కరించుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ముఖ్యంగా ఆదాయాన్ని పెంపొందింపచేసుకుని అభివృద్ధిని సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఈ వారం అంతా కూడా రాహుగ్రహ సంచారం అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాల్లో లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ ఎదుర్కొని తట్టుకుని విజయాలు సాధించగలుగుతారు. అలాగే రవి సంచారం కూడా అనుకూలతని కలిగిస్తోంది. కఠిన నిర్ణయాల ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. సినీ రంగం వారికి ఆర్థిక విషయాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కూడా కొనసాగుతుంది. విదేశీ లావాదేవీలు, విదేశీ పెట్టుబడులు, విదేశీ సంభాషణలు వంటివి ఉపకరిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విజయాలు చేకూరుతాయి. సినీ రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే
గురుబలం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంది. శుభ వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. రాహు సంచారం కూడా ప్రబల కేంద్రంలో రాజ్యస్థితిలో గోచారపరంగా అనుకూలతని కలిగిస్తుంది. కాబట్టి ఇతరుల కంటే కూడా మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ చేపట్టి ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. కుజ సంచారం అష్టమ స్థితిలో ప్రతికూలంగా ఉంది. శుక్ర సంచారం ఆకస్మిక ఆదాయాన్ని కూడా పెంపొందింపచేస్తుంది. కాబట్టి వ్యాపార రంగం వారికి ఇది అనుకూలిస్తుంది. మెరుగైనటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు వంటివి ఆర్థికంగా ఫలాన్ని కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. విద్యార్థులకి ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు విద్యాపరంగా ఫలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనిశ్చితి ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి ఆదరణ తద్వారా విజయాలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తే పిల్లల విషయంలో అభివృద్ధి కూడా ఆనందానికి దారితీస్తుంది. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వర స్తుతి, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. రాహు సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. కేతు సంచారం మాత్రం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. మనోధైర్యాన్ని, ఆకస్మిక విషయాల్ని కూడా కలిగిస్తుంది. కుజ శుక్ర బుధుల సంచారం సామాన్యం. రవి శనుల సంచారం అత్యంత ప్రతికూలం. కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక ప్రమాదాలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు లభించినప్పటికీ సద్వినియోగపరుచుకునేటువంటి సమర్థత తగ్గుతుంది. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా సమస్యల్ని కూడా ఆహ్వానించేటువంటి పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఆర్థిక పరంగా తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి మాత్రం అత్యంత అనుకూలం. విద్యలో ప్రావీణ్యత పెరుగుతుంది. శుభశకునాలు కూడా గోచరిస్తాయి. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికం అవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విభేదాలు తలెత్తుతాయి. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ అనుకూల ప్రభావాన్ని ఇంకా పెంపొందింపచేసుకుని ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి స్మరించి పూజించడం శ్రేయస్కరం. ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం భాగ్యస్థితిలో ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. కేతు సంచారం, రాహు సంచారం సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో జాప్యాలు ఉన్నప్పటికీ ఎదుర్కొని అర్థం చేసుకుని మళ్ళీ ప్రయత్నించి విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంభాషణలు ఉపకరిస్తాయి. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. విదేశీ లావాదేవీల్లో ఆర్థిక విషయాలు కూడా సాధించగలుగుతారు. ప్రత్యర్థులు బలహీనపడతారు. న్యాయవాద వృత్తి వారికి సులభ రీతిలో విజయాలు సాధించేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అభివృద్ధి వ్యాపార పరంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన ప్రయోగాలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఉన్నతి లభిస్తుంది. కార్యకలాపాల్లో వేగాన్ని పెంపొందింపచేసుకుని సమర్థతని నిరూపించుకోగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత ప్రతికూలంగా ఉంది. అష్టమ బృహస్పతి సంచారం అత్యంత సమస్యల్ని కలిగిస్తుంది. శని సంచారం, రవి సంచారం షష్ఠ స్థానంలో అత్యంత అనుకూలం. శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆరోగ్య రక్షణకు ఉపకరిస్తుంది. వివిధ రకాల సమస్యలు ఆరోగ్యపరంగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా లభ్యమవుతాయి.
బృహస్పతి ప్రతికూలత వల్ల మానసిక క్లేశాలు పెరుగుతాయి, ప్రశాంతత దూరం అవుతుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా తప్పనిసరిగా కొనసాగించవలసి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పునఃప్రయత్నాల ద్వారా విజయాలు కూడా సిద్ధిస్తాయి. ప్రతిబంధకాలు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. ఆలోచన సంపత్తి ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు పదే పదే చేయవలసి వస్తుంది. యోచించగా ఈ వారం కన్యా రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం కూడా ఉంది. ఈ అనుకూల ప్రభావాన్ని పెంపొందింప చేసుకుని ప్రతికూలతను ఎదుర్కొని మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రాహు సంచారం, కేతు సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. బృహస్పతి సంచారం కూడా శుభవార్తల్ని కలిగిస్తుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మిత్రులు అధిమిత్రులు అవుతారు, శత్రువులు కూడా మిత్రులు అవుతారు. సంభాషణలు రుచిస్తాయి. ఆవేశపూరిత సంభాషణలు కూడా అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సందర్భోచిత నిర్ణయాలు తీసుకుని తద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. విద్యలో క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి ప్రణాళికలు వ్యాపార రంగం వారు అమలు చేయగలుగుతారు, అభివృద్ధిని సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. సంబంధిత లావాదేవీలు న్యాయవాద వృత్తి వారికి కోర్టు పరంగా కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం తులారాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. రాహు సంచారం, కేతు సంచారం అనుకూలతను కలిగిస్తోంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. విభేదాలతోటి, మనస్పర్ధలతోటి కూడినటువంటి విషయాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కాలయాపన ఉన్నప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. రవి సంచారం అర్ధాష్టమ రవి, శని సంచారం అర్ధాష్టమ శని. మానసిక శారీరక వేదనలు ప్రబలమవుతాయి. ఆకస్మికంగా ప్రతికూలతని కలిగించి తద్వారా మనోవ్యాధిని గురి చేస్తాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో విక్రయాలు మాత్రం ఉపకరిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా లాభిస్తాయి. కుజ సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. మానసిక ధైర్యం పెరుగుతుంది. సమస్యలు వచ్చినప్పటికీ తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ప్రభావం, ప్రతికూల ప్రభావం సమాంతరంగా ఉన్నాయి. ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా పంచమ స్థానంలో చక్కటి అనుకూలతని కలిగిస్తుంది. తృతీయ స్థానంలో రవి శనుల సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. సాహస నిర్ణయాలు, స్థిరమైనటువంటి నిర్ణయాలు కూడా లాభిస్తాయి. ద్వితీయ స్థానంలో కుజ సంచారం ప్రతికూలంగా ఉంది. రాహుకేతువుల సంచారం కూడా ప్రతికూలతని పెంచుతోంది. కేతు సంచారం ప్రబల కేంద్రంలో ఉండడం ద్వారా మోసపూరిత వాతావరణం ద్వారా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ నష్టద్రవ్య ప్రాప్తికి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. శుభ కార్యనిర్వహణలో ప్రావీణ్యత పెరుగుతుంది. అనుకున్నవి అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. మహిళలకు గృహ విషయాలు అనుకూలిస్తాయి. చిరునవ్వు సంఘటనలు, శుభవార్తలు బలాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యవసాయ రంగం వారికి ఆర్థిక స్తోమత పెరుగుతుంది. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. నూతన విధి విధానాలు వృత్తిపరంగా లాభిస్తాయి. ఆర్థిక స్తోమతను పెంచుతాయి. యోచించగా ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున
శ్రీ లలితా పరమేశ్వరి దేవిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. మనశ్శాంతిని దూరం చేస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోలేకపోతారు. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు ఆలస్యమవుతాయి. సందిగ్ధ పరిస్థితులు ఉంటాయి. సమస్యలు ఆకస్మికం. నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ తప్పనిసరి. ఆరోగ్య విషయాల్లో కూడా క్రమశిక్షణ తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు లభించినప్పటికీ వివిధ రకాల కారణాల చేత వాటిని అమలు చేయలేకపోతారు. పరిస్థితులు తారుమారేటువంటి సంఘటనలు క్రమక్రమంగా మాత్రమే నియంత్రించబడతాయి. ప్రత్యర్థులు వ్యాపార రంగం వారికి బలపడతారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సమస్యలు అధికమవుతాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి విస్మయాలకి దారితీస్తాయి. యోచించగా ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి స్థిరవారం లేదా శనివారం రోజున ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం, జన్మశని ప్రభావం అధికంగా ఉంది. రవి సంచారం కూడా జన్మస్థానంలో ఆరోగ్య ప్రతికూలతని కలిగిస్తుంది. బృహస్పతి సంచారం తృతీయ స్థానంలో అవమానకర సంఘటనని కలిగిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగపరచుకోలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ కూడా ప్రత్యర్థుల బలం పెరుగుతుంది. మౌనంగా వాటిని గమనించడమే తప్ప ఎదుర్కోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితిలో ప్రతికూలత ద్వారా వాటిని అమలు చేయలేకపోతారు. రాజకీయ రంగం వారికి అత్యంత ప్రతికూలత ఉంటుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం క్షేమదాయకం. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా మాత్రమే విజయాలు సాధ్యపడతాయి. ఆధ్యాత్మిక చింతన ఈ వారం తప్పనిసరి. తద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి గ్రహ ప్రతికూలత అధికంగా ఉంది. అనుకూలత కూడా ఉంది. ఈ అనుకూలతని సద్వినియోగపరుచుకుని ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని సమర్థవంతంగా విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. ఆర్థిక విజయాల్ని కలిగిస్తుంది. కుటుంబ శ్రేయస్సుని పెంచుతుంది. అనుకూల నిర్ణయాలు తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. రాహుకేతుల సంచారం ద్వారా ఈ వారం ఆరోగ్య సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరింపబడతాయి. రవి శనుల సంచారం ఏ స్థానంలో అత్యంత ప్రతికూలం. ఖర్చులు ఆకస్మికం. బృహస్పతి సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి తట్టుకోగలుగుతారు, ఎదుర్కోగలుగుతారు. సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. కుజ, బుధ, శుక్రుల సంచారం అత్యంత అనుకూలం. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విద్యలో అభివృద్ధి గోచరిస్తుంది. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. శుక్ర సంచారం ద్వారా వినోదాల్లో పాల్గొంటారు. ఖర్చులు అధికమవుతాయి. అయినప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వివిధ రకాల ప్రయోజనాలను సాధించాలనేటువంటి పట్టుదల అన్ని రంగాల వారికి పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం మీనరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఈ వారం అనుకూల ప్రభావం ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా పెరగాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని, కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి సమర్థతతో కూడిన విజయాలు పొందాలని,
ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ప్రధానంగా ఈరోజు మధ్వనవమి. మధ్వనవమి సందర్భంగా మధ్వాచార్యుల వారిని మనస్సులో స్మరించుకోవటం, ద్వైత సిద్ధాంత గ్రంథాలను పఠించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కృతయుగంలో వాయుదేవుడిగా, త్రేతాయుగంలో ఆంజనేయ స్వామిగా, ద్వాపరయుగంలో భీముడిగా, కలియుగంలో మధ్వాచార్యులుగా ఆవిర్భవించినటువంటి మధ్వాచార్యులను మనస్సులో స్మరించుకోవటం ద్వారా ద్వైత సిద్ధాంత పరంగా ఉత్తమమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు వీటన్నిటికీ కూడా మధ్వాచార్యుల వారు తనదైన శైలిలో భాష్యాన్ని రచించారు. అలాగే బ్రహ్మసూత్రాలకు ప్రత్యేకంగా 21 రకాలుగా సూత్ర భాష్యాన్ని రచించారు. మధ్వాచార్యుల వారు రచించిన దశప్రకరణి గ్రంథం చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది. కాబట్టి మధ్వాచార్యుల వారు రచించినటువంటి ఈ గ్రంథాలు పఠించటం, అలా వీలు కాని పక్షంలో మధ్వాచార్యుల వారిని స్మరించుకుంటూ ద్వైత సిద్ధాంతం ప్రకారం ప్రపంచం మొత్తం కూడా విష్ణువు అధీనంలో ఉంటుందన్న సత్యాన్ని తెలుసుకొని శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధన చేయటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట జాతకం అంశానికి స్వాగతం. ప్రతి మానవునికి కూడాను చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం ఆ చేతివేళ్ల యొక్క ప్రభావాన్ని బట్టి తెలిపేటువంటి గొప్ప లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ బొటన వేలుకున్న ప్రాధాన్యత అద్వితీయంగా చెప్తాం. అందుకే ఈ అంగుష్టపు వేలు మిగతా వేళ్లతో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ అంగుష్టానికి ఉన్నటువంటి బలాన్ని బట్టి అదృష్టం ఆధారపడి ఉంటుంది అంటోంది శాస్త్రం. గొప్ప ఖ్యాతి గడించాలన్నా, అందరిలో కూడా గొప్ప విలుకాడుగా కీర్తిని ప్రతిష్టను సంపాదించేటువంటి తత్వం కూడాను ఈ యొక్క బొటన వేలికే ఉంది. ఈ బొటన వేలులో దాగిన పరమార్థ లక్షణం అంత గొప్పదిగా మనకు శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. చేతికి పట్టు చిక్కాలి అనుకున్నప్పుడు ఈ అంగుష్టం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. పితృదేవతలకు తర్పణాలు విడిచి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అన్నా కూడాను ఈ బొటన వేలు, చూపుడు వేలు మధ్యలో నుంచే తర్పణం విడవటం అనేటువంటిది భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం. దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా ధ్యానం చేయాలన్నా 2 బొటన వేళ్ళు కలిపి అన్ని వేళ్లతో అనుసంధానం చేస్తూ నమస్కారం చేస్తాం సంస్కారవంతంగా. ఇంత గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావం ఈ యొక్క బొటన వేలులో దాగినటువంటి లక్షణం. అయితే ఈ బొటన వేలు గనక స్ట్రైట్గా గనక 90 డిగ్రీస్తో గనక ఉన్నట్లయితే వాళ్ళు వ్యక్తిత్వ లక్షణం కలిగి ఎవరికి లొంగని స్వభావం ఉంటుంది. ఈ బొటన వేలు గనక కొద్దిగా వంగినట్లయితే వాళ్ళు అందరి మాటలు కూడా విని తానవ్వక ఇతరులను నొప్పించక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న సందంగా వ్యవహరించడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా వాళ్ళ రంగంలో మంచి క్రమశిక్షణతో విజయాన్ని సాధించడానికి ఈ యొక్క బొటన వేలు కూడా సహకరిస్తుంది. 90 డిగ్రీలు గనక ఇలా గనక స్ట్రైట్గా గనక ఉంటే వాళ్ళు అనేక రంగాల్లో వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అంటుంది శాస్త్రం. అలాగే 2వ వేలు అంటే బొటన వేలు 2వ స్థితి ఎట్లా ఉంటుంది? కొద్దిగా వెనక్కి వంగి ఉంటుంది. ఇట్లా వెనక్కి గనక వంగి ఉన్నట్లయితే జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి భావిస్తారు. వీళ్ళు ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉంటారు. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులతో స్నేహం చేసినా కూడాను చాలా అభివృద్ధికరమైనటువంటి భావాలే వస్తాయి. వాళ్ళకి సలహా కూడా ఇస్తారు. నువ్వు అలా ఎన్నుకుంటే బాగుండేదబ్బా అని చెప్తారనమాట.
నువ్వు ట్రై చేయి బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. అంటే నవ్వుతూనే చెప్పేస్తారు, ఇది చేసుకోవయ్యా, ఈ కారు కొనుక్కో, లేకపోతే ఇటు వెళ్ళు, ఇటు చేసుకోరాదా అని సలహాలు ఇస్తూ ఉంటారు వీళ్ళు. ఆ సలహాలు పాటిస్తే వాళ్ళు చాలా అభివృద్ధిలోకి వస్తారనమాట. మీరు అప్పుడు చెప్పారండి, నేను బాగున్నానండి అంటారు. అంటే ఏంటనమాట, వీళ్ళకి అందరూ బాగుండాలి, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అనేటువంటి లక్షణం వీళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా వీరి యొక్క మాటలకు చాలామంది ఆకర్షితులవుతూ ఉంటారు. భలే చెప్పాడండి ఆయన, చాలా బాగా చెప్పాడు, నిజంగానే చెప్పాడు అంటూ ఉంటారన్నమాట. ఇక వీరిని మారుపేర్లు కూడా ఉంటాయి వీళ్ళకి. మారుపేర్లు అంటే అసలు నేమ్ మానేసి వేరే పేరు పెడతారు, బలాన్ని వారండి అని చెప్పేసి. ఈ యొక్క బొటన వేలు గనక వంగి ఉన్నట్లయితే అంటే కీర్తి అనేటువంటిది మారుపేర్లో కూడా వస్తూ ఉంటుంది ఎక్కువగా. కళారంగాల్లో కూడా వీళ్ళు బాగా ఖ్యాతిని గడిస్తారు. కష్టాలు ఉన్నప్పుడు కూడాను చిరునవ్వుతో స్వీకరించి చక్కగా జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఈ యొక్క వంగిన బొటన వేలు ఉన్న వ్యక్తులలో అత్యధికంగా కనిపిస్తుంది. తల్లి పట్ల తండ్రి పట్ల విపరీతమైన ప్రేమ ఉంటుంది. మా అమ్మ ఉంటే చాలండి, మా నాన్న ఉంటే చాలు అనే భావాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఏమాత్రం కష్టం వచ్చినా వీళ్ళు సహించలేదు, వెంటనే వెళ్ళి సేవ చేస్తూ ఉంటారు. అంత గొప్ప వ్యక్తిత్వ లక్షణం వస్తుంది. చిరునవ్వుతోనే అన్ని సమస్యలు కూడా పరిష్కరించుకోవాలి అనేటువంటి ఉద్దేశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తుంది. వీరికి జీవిత భాగస్వామి యొక్క సహకారం కూడా చాలా చక్కగా ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని అదృశ్య జాతక అంశాల్లో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభప్రదం అనే అంశానికి స్వాగతం. మార్గంలో ప్రయాణించే సమయంలో పలువురికి ఏదైనా వస్తువు, ధనం, బంగారం కూడా ఒక్కొక్కసారి దొరకవచ్చు. అలా దొరికిన వాటిని మనం మనవిగా చేసుకోవాలా లేక ఏం చెయ్యాలి? ఇలాంటి ప్రశ్న పలువురిలో ఉత్పన్నం అవుతూ ఉంటుంది. పలువురికి మార్గ మధ్యంలో డబ్బు దొరకడం సహజం. ఒక్కొక్కసారి ఎవరో పోగొట్టుకున్నటువంటి కారణం చేత లోహాలతో కూడుకున్న, ఖరీదైన లోహాలతో కూడుకున్న వస్తువులు సైతం లభించవచ్చు. ఈ లభించినటువంటి నగదు లేక బంగారం, లోహంతో చేసిన ఆభరణాలు, ఇలాంటి వాటిని మనం స్వాధీనం చేసుకోవచ్చా, స్వంతం చేసుకోవచ్చా? మాకు దొరికింది కాబట్టి మాదే అంటూ ఉంటారు. అలా స్వాధీనం చేసుకోకూడదు అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. మహాపాపం సంభవిస్తుంది అని కూడా భాగవతం బోధిస్తుంది. లభించే వస్తువు ఏదైనా మన కష్టార్జితం అయి ఉండాలి. ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితరార్జితం, అధమం భ్రాతృరాజ్యం చ శ్రీవిత్తమధమాధమం అని నీతి శాస్త్రం. మహిళకు సంబంధించినటువంటి స్త్రీధనంగా, పసుపు కుంకాలుగా వచ్చిన ధనాన్ని మనం మన స్వార్థం కోసం వినియోగించకూడదు. అది వారికి మాత్రమే చెందినదిగా మనం ఉపయోగించాలి. అలాగే సోదరులకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులను మనవిగా చేసుకొనకూడదు. అది మహాపాపం. 3వ కేటగిరీ, 3వ స్థాయికి చెందినది. తండ్రి గారు సంపాదించిన ఆస్తి ఏదైనా మనకు అందినప్పుడు అది 2వ స్థాయికి, 2వ శ్రేణికి చెందినదిగానే మనం భావించాలి. తండ్రి గారి ఆస్తి మనం స్వీకరించే సమయంలో ఆధునిక చట్టం, శాస్త్ర నియమాలను అనుసరించి కూడా వ్రాసేటటువంటి దస్తావేజులు, అలాగే కాగితాలలో మా కుమారుడు మా పైన చూపించిన ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకు ప్రతిఫలంగా అంటూ ఆ దస్తావేజులు, వీలునామాలు వ్రాయబడి ఉంటాయి. ప్రతిఫలం అనగానే కన్సిడరేషన్, చేసినటువంటి ఆ ప్రతిఫలంగా ఈ ఆస్తి మనకు రావడంతో తండ్రి గారి చేత సముపార్జింపబడిన ఆ ఆస్తి మనకు చెందినప్పుడు అది కూడా ద్వితీయ శ్రేణి. మరి ఉత్తమ శ్రేణి ఏది? మనం స్వార్జించినటువంటిది, స్వంతంగా కష్టపడి ఆర్జించినటువంటిది కష్టార్జితం అంటుంది శాస్త్రం.
ఉత్తమం స్వార్జితం విత్తం అన్న ఈ మాట వెనుక ఇంతటి అర్థం ఉంది. అలా కాకుండా వీధులలో మనం అలా దారి వెంట పోతూ ఉండగా మనకు కాసింత కరెన్సీ లభించింది, కొన్ని నాణ్యాలు లభించాయి, నేలపైన భూమిపైన పడవేసి ఉన్నాయి. అలా ఉన్నప్పుడు చూచిన వెంటనే మన మనస్సు చురుక్కుమని అటు ఇటు చూస్తుంది. ఆ డబ్బును చేతబుచ్చుకొని జేబులో పడవేసుకోమని మనల్ని ప్రోత్సాహపరుస్తుంది. అలా చేసిన తదుపరి మన మనస్సు మళ్ళీ ద్వైధీభావంలో ఆలోచనలో పడిపోవడంతో ఈ డబ్బు మనం వినియోగించవచ్చునా లేక ఇంకేదైనా చెయ్యాలా అనే ఆలోచన కూడా చేస్తూ ఉంటుంది. అలా లభించిన ఆ ద్రవ్యాన్ని సమీపములో ఉండే ఆలయంలో హుండీలో వేసేయాలి. ఆ డబ్బు మనది కాదు. అలాగే నేల చూపులు చూచేటటువంటి వారికే ఈ డబ్బు, బంగారం, వస్తువులు ఇవన్నీ కూడా లభిస్తాయి అని కూడా శాస్త్ర ప్రమాణం. మన చూపు ఎల్లప్పుడూ నిటారుగా ఉండాలి. శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి మాట్లాడే మాట, నడిచే సమయంలో పాదం ఉంచవలసిన చోటు ఎలా ఉండాలి అంటే ఆ పాదం కదలకుండా స్థిరంగా ఉండాలి. మంత్రపూతంగా మాట ఉండాలి. దృష్టిపూతంగా పదం ఉండాలి. ఇది ప్రమాణం. దృష్టిపూతం నిటారుగా చూపు ఉండాలి. తిన్నగా చూస్తూ నడుస్తూ వెళ్ళాలి. నేల చూపులు చూడకూడదు. నేల చూపులు చూస్తేనే ఈ ధనం లభించడం, ప్రలోభపడడం అనేవి ఆరంభమవుతాయి. మనకు లభించింది అన్నప్పుడు ఎవరో పోగొట్టుకున్నదే అయి ఉంటుంది. పోగొట్టుకున్న వారికి కలిగే దుఃఖంతో మనం పోల్చుకున్నట్టయితే మనకు కలిగే ఆనందం చాలా అల్పం. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. మన ఇంటిలోనే ఎప్పుడో చాలా కాలం క్రింద ఏ కాగితాల క్రిందో, ఏ కిటికీ పక్కనో, ఏ తలుపు పక్కనో, ఏ షెల్ఫ్, బుక్ షెల్ఫ్ పుస్తకాల మధ్యనో, పుస్తకాల గూడు క్రిందో, కాగితాల దొంతరలలోనో ఎప్పుడో మనమే పెట్టిన కొంత కరెన్సీ లేదా ఎప్పుడో పోగొట్టుకున్న ఒక బంగారు నగ ఆభరణం ధరించినప్పుడు మనది అని మనకు తెలిసినప్పుడు ఇది మనదే, అది లభించింది అన్నప్పుడు పాటించవలసిన ప్రక్రియ ఏదైనా ఉందా? తప్పక ఉంది అంటుంది పరిష్కార శాస్త్రం. అప్పుడు కూడా ఒక ప్రమాణం పాటించాలి. లభించిన ఆ కరెన్సీ ధనంలో 10వ వంతు 1000 రూపాయలు మనం లభించిన ఎడల 100 రూపాయలు పరమేశ్వర అర్పణంగా ఆపద మొక్కల వాడికి, అనాథ రక్షకుడికి హుండీలో సమర్పించాలి. అంతా మనదే అని ఎప్పుడూ మనం పాటించరాదు. స్వార్థంగా వ్యవహరించరాదు అని కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తుంది. అలాగే బంగారు నగ ఏదైనా పూర్వం మనం పోగొట్టుకున్నది, ఆశ వదులుకున్నది, ఇప్పుడు లభించిన ఎడల ఆ బంగారు నగ యొక్క విలువ నిర్ధారించి అందులో 10వ వంతు 30,000 నగ అనుకున్నప్పుడు 3,000 రూపాయలు పరమాత్ముడికి అందించిన ఎడల ఆ వస్తువు మళ్ళీ మన వద్ద కలకాలం భద్రంగా ఉంటుంది. పోగొట్టుకున్నాం అంటే విలువ నిర్లక్ష్యం చేశాం అని అర్థం. కరెన్సీ కావచ్చు, కాసు కావచ్చు, రెండింటి ఎడలా కూడా మనలో ఉన్న పెరిగిన నిర్లక్ష్యం కారణంగానే వాటిపైన మనకు ఉండేటటువంటి ఆధిపత్యాన్ని కొంతకాలం మనం పోగొట్టుకున్నాం. పూర్వజన్మ పుణ్యఫలం కారణంగా, పెరిగిన పుణ్యఫలం కారణంగా మళ్ళీ అవి మనకు లభించాయి కనుక ఈ పుణ్యఫలం ఇలాగే కొనసాగించాలి అంటే అందులో కొంత, ఎంత 10వ వంతు అంటుంది శాస్త్ర ప్రమాణం. ఎప్పుడూ కూడా లభించినటువంటి ఆ ధనాన్ని కానీ, కరెన్సీ కానీ మనల్ని మోహంలో పడవేయకుండా ఉండాలి అంటే వాటిని లెక్క పెట్టకూడదు, తేరిపార చూడకూడదు. గుప్పిట ముగించి చుట్టుపక్కల చూచి ఎవరైనా వెతుకుతున్నారా ఏమా అన్న ఆలోచన చేసి కాసింతసేపు అక్కడ వేచి ఉండి ఆ తదుపరి మాత్రమే సమీపంలో ఉండేటటువంటి ఆలయంలో సమర్పించాలి. ఇది విజ్ఞాన శాస్త్రం చెప్పేటటువంటి సులభమైనటువంటి పరిష్కార మార్గం. భూమి మీద ఉన్న వస్తువులపైన, ధనం పైన, బంగారం పైన ఆధిపత్యం, అధికారం ప్రభువుది, రాజుది. ఒక నిర్ణీత ప్రాంతంలో ఉండే కొంత పొలం మనం ఖరీదు చేశాం. ఆ పొలం మనది అనుకున్నప్పటికీ ఆ పొలాన్ని మనం సాగు చేసే సమయంలో, గృహ నిర్మాణం కోసం సొరంగాలుగా లేదా పునాదులుగా తవ్వే సమయంలో ఏవైనా నిధి నిక్షేపాలు లభిస్తే వాటిపైన సంపూర్ణమైన అధికారం
ప్రభుత్వానిదే అంటూ చట్టం చెబుతుంది. ఈనాటి కాలంలో ప్రభుత్వం, ప్రభుత్వాధికారం అంటూ చట్టం చెప్పగా పూర్వకాలంలో మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, వశిష్ఠ స్మృతి, గోభిల స్మృతి, ఈ స్మృతి గ్రంథాల కారణంగా భూమిపైన లభించే వస్తువు, భూమిలోన లభించేటటువంటి నిధి నిక్షేపాలు, ధనాలు, వీటిపైన ఆధిపత్యం దైవానిదే. కనుక భూమిలో నుంచి పండించిన కారణంగా లభించేటటువంటి ఫలసాయం, పండ్లు, కూరగాయలు, పంటలు, వీటి ద్వారా లభించేటటువంటి ఆహార పదార్థం, ఇవి కూడా పరమాత్మకు సంబంధించినవి. కనుకనే ఏ పదార్థం మనం స్వీకరించినా ముందుగా కృష్ణార్పణం, నివేదన, నైవేద్యం చేయడంలో ఉండే అంతరార్థం ఇది. భూమిలో ఉన్న శక్తి కారణంగా ఈ ఫలరూపమైన సంపద, ఆహార రూపమైన సంపద మనకు లభించింది. ఇది కూడా సంపద. కనుకనే ఈ సంపదను మనం దైవార్పణంగా సమర్పిస్తున్నాం, దానినే నైవేద్యంగా భావన చేస్తున్నాం. కనుక ఆధునికంగా చట్టమైన, సనాతన ధర్మాన్ని అనుసరించి స్మృతి గ్రంథమైన రెండింటి ప్రయోజనం ఒక్కటే. లభించే ద్రవ్యం మనలో ఆశ పెంచకూడదు, అలాగే మనలో స్వార్థ బుద్ధిని పెంచకూడదు. ఇందు నిమిత్తమే దైవార్పణంగా భావన చేయడం. తెలుసుకున్నాం కనుక చేద్దాం, పాటిద్దాం. దైవ సంబంధమైన ఆలోచనలతో జీవితాన్ని శుభప్రదంగా మార్చుకుందాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. పునర్జన్మ సిద్ధాంతం అంటే ఇదే జీవుడు చేసుకున్న కర్మలను అనుభవించడానికి వేరొక శరీరంలోకి వెడతాడు. చేసుకున్న మంచి కర్మలు ఏవున్నాయో అవి సుఖములవుతాయి, చేసుకున్న పాపకర్మలు ఏవవుతాయో అవి దుఃఖమవుతాయి. నీకు దుఃఖమొద్దు అనుకుంటున్నావా? అసలు దుష్టమైనటువంటి కర్మల జోలికి వెళ్ళకు. ఎందుకు వెళ్ళవద్దు? అవి గమనించి ఫలితం ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. ఎందుకు చేస్తావు అలాంటి పని? ఆ పని జోలికి వెళ్ళకు. సత్కర్మ ఏదో అదే చెయ్యి. ఆ కర్మ చేత నీకు ఇక్కడా సంతోషం, ఇక్కడా తృప్తి, ఇక్కడా సుఖం. అలాగే ఉత్తర జన్మల యందు కూడా సంతోషంగానే ఉండగలుగుతావు. ఇప్పుడు ఉన్నాడు వాడు అన్న భావనతో ఒక్కసారి సూర్యుడికి చేసినటువంటి నమస్కారం మనిషి యొక్క ప్రవర్తనని నియంత్రిస్తుంది. అంతకన్నా కావలసిందేముంది? ప్రతివాడు సత్కర్మలతో కూడుకున్నటువంటి జీవితంలోనే ప్రవర్తించడం నేర్చుకున్నాడు అనుకోండి, అలాగే జీవించడం మొదలుపెట్టాడు అనుకోండి, పక్కనున్నవాడికి శాంతి, ముందున్నవాడికి శాంతి, వెనకనున్నవాడికి శాంతి. అశాంతికి కారణం లేదు. తాను ప్రశాంతంగా బ్రతకడం, 10 మంది ప్రశాంతంగా బ్రతకడానికి తాను కారణం కావడం కన్నా జీవితంలో ఇంకా గొప్ప అదృష్టం ఇంకోటి ఏముంటుంది? అంతకన్నా గొప్ప కారణం ఇంకొకటి లేదు. కాబట్టి సూర్యుడికి చేసినటువంటి నమస్కారం కర్మసాక్షికి చేసినటువంటి నమస్కారం. పైగా ఆ నడవడి ఉన్నప్పుడు ఒక్క నమస్కారం చాలు ఆయన అనుగ్రహం పొందడానికి. నువ్వు అప్పుడు ఎంత యజ్ఞం చేస్తావు, ఎంత యాగం చేస్తావు అన్న దానితో సంబంధం లేదు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకరాం సకుర్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా పణితయ అంటారు. సకృన్నత్వా నత్వా. ఎన్ని మాటలు నమస్కారం చెయ్యాలి సత్పురుషుడు అంటే? ఆయన 1000 మాటలు నమస్కారం చెయ్యక్కర్లేదు. భగవంతుడు ఉన్నాడని నమ్మి ప్రవర్తించేవాడెవడున్నాడో అటువంటి వాడి యొక్క ఒక్క నమస్కారం చాలు ఈశ్వరానుగ్రహానికి. ఆయన ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడమే భక్తి. మన పట్ల ఈశ్వరుడి యొక్క దయకు కారణం ధర్మమునందు అనురక్తియే కారణం. ఆ ధర్మానురక్తి దేని చేత కలుగుతుంది? గురువు యొక్క వాక్యము చేత కలుగుతుంది, శాస్త్రమునందు నమ్మకం చేత కలుగుతుంది. పురాణాది గ్రంథములను పరిశీలనం చేసినప్పుడు ధర్మానుష్ఠానం చేసిన వాళ్ళు ఎలా రక్షింపబడ్డారు అన్నది మనం ఆలోచన చేస్తే, అరేరే మనం కూడా అలా బ్రతకడమే శాశ్వతమైనటువంటి రక్షణ. మనం తెచ్చిపెట్టుకున్నటువంటి రక్షణలు అన్ని వేళలా మనల్ని రక్షించేవి కావు.
పోతన గారు భాగవతం చేస్తూ అంటారు, రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాపచిత్తుండగుటన్. రావణాసురుడు రక్షణ లేక చచ్చిపోయాడా? తనదైన ఊర్లో తనదైన కాంచనలంకలో అన్ని కోట్ల మంది రాక్షస సైన్యం మధ్య ఉంటూ కూడా ఎక్కడి నుంచో వానరులతో కలిసి వచ్చినటువంటి రాముడి చేతిలో నిహతుడైపోయాడంటే కారణం రాముని యందు ధర్మం ఉన్నది, రావణుని యందు అధర్మం ఉన్నది. ధర్మం ముందు అధర్మం నిలబడదు. ఒక్క తలకాయతో నిలబడిన ధర్మం ముందు 10 తలకాయలతో నిలబడిన అధర్మం బ్రతకడానికి వీల్లేదు, అది పడిపోవలసింది. అందుకే రామచంద్రమూర్తి ముందు రావణాసురుడు నిలబడలేకపోయాడు. ఈ ధర్మమునందు అనురక్తి, ధర్మమునందు పూనిక, ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి అనురక్తి మనకి దేని వల్ల కలుగుతుంది? కావ్య పురాణాదులను పరిశీలించడం చేత, గురువుగారి మాటల్ని జాగ్రత్తగా అన్వయం చేసుకుని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేత మహాత్ములు చెప్పినటువంటి విషయాల్ని 1కి 10 మార్లు ఎందుకు చదువుతాం అంటే, జీవితంలో అప్పటికేదో కోరిక తీరడం కాదు. కోరిక తీరడం మంచిదే. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు కృష్ణుడు. నన్ను కాకపోతే ఎవరిని అడుగుతారయా, నన్ను అడుగుతారు కోరికలు అన్నాడు. అది మంచిదే, కానీ అంతకన్నా ఇంకా పై స్థాయి ఒకటి ఉంది మనుష్యుడికి. అసలు తన జన్మ సార్థక్యం పొందాలి. మనుష్య జన్మ వదిలిపెట్టేశాడు అనుకోండి, శరీరం పోయిందనుకోండి, ఇక కర్మానుష్ఠానం లేదు, ఇక తను పుణ్యం చేయడం అన్నది లేదు, చిత్తశుద్ధి పొందలేడు, మోక్షమునకు కావలసినటువంటి యోగ్యత పొందడం అన్నది ఇక ఏ ఉపాధికి లేదు. కాబట్టి ఒక స్థాయిలో కోర్కెని దాటి అంతకన్నా కూడా జీవితాన్ని పండించుకోవాలి అంటే గురువుల యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. బాగా అర్థం చేసుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడం అన్నది అంత అవసరం. ఇది మనకి ద్రౌపదీదేవి వృత్తాంతంలో, విరాట పర్వంలో ద్రౌపదీదేవి చేసినటువంటి ఒక్క నమస్కారానికి సూర్యనారాయణమూర్తి అనుగ్రహించాడు అంటే ఆమె ఒక మాట చెప్పింది, నేను పాండుపుత్రులకేని నేను తప్పని మనము కలదాని నగుదునేనినో కమలమిత్ర అంది. ఈ దేశంలో పతివ్రత యొక్క జీవితం ఎంత గొప్పదో నిరూపణం చేసింది. ఇంకేం అక్కర్లేదు, భర్తని అనుగమించుట ఆ ధర్మం కాపాడేస్తుంది. ఎంతటి మహాపతివ్రత అయిందో ఆవిడ్ని వెంటనే సూర్యుడు ఎంత గొప్పగా అనుగ్రహించాడో. అసలు మహాభారతంలో మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోవలసినటువంటి పాండవుల్ని కూడా సూర్యనారాయణమూర్తి ఎంత వైభవోపేతంగా కాపాడాడో. కాపాడి వాళ్ళని కష్టముల నుంచి గట్టెక్కించి మళ్ళీ సంతోషంగా వాళ్ళు రాజ్యాధికారం పొందేటట్టుగా కథ నడిచింది అంటే కీలకమైనటువంటి ఘట్టంలో సూర్యనారాయణమూర్తి చేసుకున్నటువంటి జోక్యం. ఆయన ఎంత కర్మసాక్షి, ఎంత కర్మాకర్మ ఫలప్రదాత, ఎంత ధర్మానురక్తి కలిగిన వాడు అన్నదానికి మహాభారతంలో సూర్యనారాయణమూర్తి వైభవంగా ఇదొక ప్రబల తార్కాణం. కాదు అసలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే సూర్యుడితో ముడిపడి మహాభారతంలో ఎన్ని కీలక ఘట్టాలు సంభవించాయి. ఆయన అనుగ్రహం కానీ కించిత్ లోపించిందనుకోండి, అసలు పాండవులు గెలవడం అన్న మాట లేనేలేదు. పాండవులు గెలిచారు అంటే ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహమే కృష్ణమూర్తి యొక్క అనుగ్రహంగా ప్రసరణం జరిగింది పాండవుల యందు. ఒకానొక సందర్భంలో విరాట పర్వంలో ఎంత కీలక ఘట్టం సంభవించిందో అలాగే యుద్ధం జరుగుతున్న రోజులలో కూడా అంత కీలకమైనటువంటి సన్నివేశము ఏర్పడింది.